గోవింద 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 గోవింద.
దుష్ట మృగాల నుంచి రక్షించేవారో అలాగ పరమాత్మ మనలో ఉన్నటువంటి దుష్ప్రవృత్తులనన్నింటినీ కూడా తొలగించి సత్ప్రవృత్తులను కలిగించేట్టుగా మనలో ఉన్నటువంటి ఆలోచనలే ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, సాధు మృగాలు ఉంటాయి. ఈ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించేటువంటి ఒక గొప్ప భావం మనలో వికసించటానికి చక్కని ఈ పారువేట మహోత్సవం మనకు ఒక సాంకేతికమైనటువంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తోంది. ఆ వెంకటాచల పాదపీఠికలో స్వయంగా శ్రీనివాస స్వామి వారు కొన్ని నెలల పాటు ఇక్కడనే వసించారు. వివాహమై నారాయణవనం దివ్యధామంలో ఈ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెంకటరమణుని యొక్క పాద పద్మ స్పర్శతో పవిత్రమయ్యాయి. శేషాచలం నుంచి నారాయణవనం వరకు కూడా వెళ్ళి విహరించి స్వామివారు అక్కడ వేటాడి అక్కడ పద్మావతిని చూసి ఆ వేదవతిగా వచ్చినటువంటి పద్మావతిని పరిణయవాడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి శ్రీవారి మెట్టుగా చెప్పబడేటువంటి ఆ స్థానానికి వెళ్ళబోయే సమయంలో అగస్త్య మహర్షి ప్రార్థన మీదట ఇక్కడనే నిలిచి ఆ శ్రీనివాస మంగాపురం అనే ప్రసిద్ధి రావటానికి కారణభూతులయ్యాయి. అగస్త్యాది మహర్ష్యాదులంతా కూడా ఇక్కడ ఆ స్వామి యొక్క దివ్య పాదపద్మాలను నిరంతరం భావించి సేవించి అర్చించి ఆ దేవదేవుని దివ్యానుగ్రహం అంతటా ప్రసరించాలని అదుగో ఒక ప్రక్కన సుదర్శనం భాస్కర కోటి తుల్యం ఆ సుదర్శనాన్ని శంఖాన్ని శాంగమనేటువంటి ఆ దివ్య ధనువుని బల్యాన్ని నందకమనే ఖడ్గాన్ని ధరించి స్వామివారు వేటాడటానికి తగినటువంటి వేషంలో వచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అధర్మ ప్రవృత్తి కలిగిన వారిని చక్కగా శిక్షించాల్సిందే. లేకపోతే శరీరానికి ఏ విధంగా అయితే పనికిరాని స్థితి ఉంటే దాన్ని తొలగిస్తే కానీ శరీరం బాగుపడదో అలాగనే దుర్మార్గ ప్రవృత్తి కలిగినటువంటి వారి వల్ల సమాజానికి అశాంతి కలుగుతుంది. ధర్మ ఆచరణ ప్రధానం. ఆ ధర్మాచరణని మనకు గుర్తు చేస్తూ స్వామివారు వృత్తి ఆయుధాలు కాదవి. సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం. ఆ పాంచజన్య ధ్వానం వినిపిస్తే చాలు ఈ దుర్మార్గుల హృదయాలు కలతబడతాయిట. అతి శంఖచక్రధారి శార్ంగమనేటువంటి ఆ ధనస్సు, ఆ శార్ంగమనే ధనస్సుని ఆ ధనుష్టంకారం చేస్తే గుండెలు గుభిల్లుమంటాయిట శత్రువులకు. రాక్షసులు వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళు కూడా భగవత్ పారిషదులే. వారు కూడా భిన్న భిన్నమైనటువంటి స్థితులతో ఉండి స్వామితో యుద్ధం చేస్తారు, వీర పోరాటం చేస్తారు. అలాగా అనేక అవతారాలలో స్వామి రౌద్రరసాన్ని చూపించాడు. నవరసాత్మకమైనటువంటి వాడు స్వామి. నవరసాలని భక్తుల యొక్క ఆనందాన్ని చక్కగా వ్యక్తం చేసేట్టుగా ఆ భక్తవత్సలుడైన భాగవత ప్రియుడైన ఇక్కడ విశేషం శ్రీనివాస మంగాపురం కళ్యాణ శ్రీనివాసుడుగా మనకు నారాయణవనంలో కనిపిస్తాడు. అక్కడ నందకమనే ఖడ్గము, ఈ చేతికి కళ్యాణ కంకణాన్ని ధరించి అదే మూర్తి ఇక్కడ కూడా మనకు ఆ నందకాది ఆయుధాలు
వసుదానుడు బావమరిది మామగారు చిన్న మామగారు తొండమానుడు వారిద్దరూ కూడా రాజ్యం కోసం యుద్ధం చేస్తే ఈయన కూడా ఒక పక్షంలో ఉన్నాడు, మళ్ళా ఆపివేశాడు. చాలా చిత్రమైన లీలలు చేసినట్టుగా భవిష్యోత్తర పురాణం మనకు చక్కగా చెబుతోంది. అవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు స్వామివారు కొలువుదీరి ఆ పారువేట మహోత్సవంలో పాల్గొని శ్రీవారి మెట్టు దగ్గర స్వామి ఓ వెంకటపతే నీ చరణాలే సద్గతి అని ఆ దివ్య కిరీట వర్చస్కుడైనటువంటి సార్వభౌముడుగా మనకు దర్శనమిచ్చేటువంటి ఆ పరమపురుషుణ్ణి ఈనాడు మనం చక్కగా నయన మనోహరంగా వీక్షిస్తున్నాం. సామాన్యంగా సాత్వికమైన ప్రవృత్తితో ఉన్నట్టుగా కనిపించే స్వామి ఈనాడు చక్కగా ధ్యాయేత్ శ్రీ వెంకటేశం కలిమలహరణం కాంచనారాధితాంగ్రిం. ఏవో మంగళవాద్యాలతో మనం వీక్షిస్తూ ఉన్నాం. మంగళవాద్య ధ్వనులతో స్వామివారి యొక్క ఈ పారువేట మహోత్సవం చక్కగా మనకు కనిపిస్తోంది. ఈనాడు అర్చక స్వామివారు స్వామివారి పక్షాన ఈ దుష్ట మృగాలను వేటాడటం అనేటువంటిది ఒక నాటకీయమైనటువంటి స్థితిగా మనం వీక్షించబోతూ ఉన్నాం. ఆ అరణ్యంలో స్వామివారు ఆరణ్యక జీవనం అంటే చాలా ఇష్టం. ఎలాగ చెప్తావయ్యా అంటే మనం రామాయణంలో చూసినట్టయితే సీతాలక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి ఆరణ్యకమైన జీవనం ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఋషి జీవనాన్ని చూసి ఆనందిస్తాడు. సీతమ్మ తాను కూడా ఆ ఋషి అనుకూలమైనటువంటి ఆ ఋషి ప్రవృత్తి ఎంతో అందంగా ఉంటోంది అని ఆ ఋషి వాటికలలో జీవించడానికే ఇష్టపడుతుంది. అయితే ఆరణ్యక జీవనం అంత సులభమా? అరణ్యకాండ అని ఉన్నది రామాయణంలో. మనకు మహాభారతంలో వనపర్వము అరణ్య పర్వము అని కూడా ఉంది. ధర్మరాజాదుల అరణ్యాదులలో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఆ మహర్షులతో చర్చాగోష్ఠులు నిర్వహించారు. ఋషులంతా కూడా అరణ్యాల్లోనే ఉన్నారు. ఆరణ్యకములు అని ఉన్నాయి మనకు వేద విభాగం. అదిగో స్వామివారు ఆ పాంచజన్య సుదర్శనాదులతో కౌమోదకి అనే గదని కూడా ధరించి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అరణ్యంలో పులులు, సింహాలు, కుందేళ్ళు, నెమళ్ళు, వానరములు, అలాగే వారణములు, దేని ప్రవృత్తి దానిదే. అయితే హింస ఎప్పుడూ పనికిరాదు. ఈ హింస అహింస ఈ రెండింటిని గురించి వేదం చాలా స్పష్టంగా చెప్తాడు.
ధర్మహింసా తథైవచ, అహింసే పరమధర్మం, అహింసా పరమో ధర్మ అని ఏ ప్రాణిని కూడా హింసించకూడదు అనే చెప్తాడు. కానీ ఈ అనివార్యం మన కాలి పాదాల క్రింద పడి ఎన్నో జీవులు నశిస్తాయి. మనం గాలిని పీల్చినా కొన్ని ప్రాణులు నశిస్తాయి, అది హింసే. అన్నిటిలో ప్రాణశక్తి ఉంటుంది కదా. జీవో జీవస్య జీవనం, దీని గురించి కూడా మహాభారతం ఎంతో చక్కగా వివరిస్తుంది. ఒక ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఆ ధర్మానికి ఆటంకం కలిగించే వ్యవస్థ స్థితి ఉంటే దాన్ని తొలగించవలసినదే. రామాయణంలో రామచంద్రమూర్తి అంటారు, క్షత్రియుడైనటువంటి వాడు, అంటే క్షతి అంటే దెబ్బ అని, ఇతరుల నుంచి బలహీనులకు లేదా తాపసులకు ఉత్తములైన వారిని హింసించేటువంటి స్వభావం కలిగిన వారు ఉంటే వారిని శిక్షించవలసినదే. ఇదే క్షత్రియ ధర్మం అని కూడా చెప్తారు.
స్వామివారు దివ్య ఖడ్గ దివ్యాయుధధారి అయి దుష్ట మృగాలను వేటాడటం, తనకు ప్రతినిధిగా అర్చకస్వామి, ప్రధాన అర్చకస్వామి బాలాజీ దీక్షితులు వారు చక్కగా ఆ బల్యము అనే ఆయుధాన్ని ప్రయోగించారు. ఒకనాటి కాలంలో ఏ విధంగా అదిగో ఆ క్రూర మృగాలు ప్రజలని బాధించడం కానీ మరొకటి కానీ చేస్తే దాన్ని శిక్షించడం, ఈనాటి యొక్క దివ్యమైనటువంటి ఆ విశేషాన్ని మనం వైకుంఠనాథుడు వేదవేద్యుడు వెంకట విభుడు ఈనాడు అదిగో ఆ బల్యము అనే ఆయుధాన్ని ప్రయోగించి సాంకేతికంగా మనం చూస్తూ ఉన్నాం. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా. నమః శ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞానస్వరూపిణి. నమః శ్రీ వెంకటేశాయ వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. ఆ కళ్యాణస్వామి అతి సుందర మోహనాంగుడు, శ్రీభూమి కాంతుడు, అరవింద దళాయదాక్షుడు అయినటువంటి స్వామి, నీలమేఘశ్యాముడు. అట్టి స్వామి యొక్క అవతార వైభవాన్ని ఆ ఆరణ్యక మృగాలు కూడా రెప్పలు వాల్చకుండా అనిమిషులైనటువంటి దేవతలు ఏ విధంగా అయితే నిరంతరాయంగా ఆ దేవదేవుణ్ణి చూస్తారో, ఈనాడు అక్కడ స్వామి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని. రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ.
ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను. ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను. నరహరి కరుణే నమ్మిన వారికి, నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది. నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ.
జగద్రక్షకుడైనటువంటి స్వామివారి యొక్క పారువేట మహోత్సవాన్ని మనమందరం అంగరంగ వైభవంగా వీక్షించినటువంటి ఆ దివ్య వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా సార్థక నామధేయాన్ని కలిగి శ్రీనివాస మంగాపురంలో స్వయం వ్యక్త క్షేత్రంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు సంవత్సరంలో ఒకమారు స్వామికి కలిగినటువంటి సార్థక నామధేయాన్ని అనుసరించి సాధుజప ప్రార్థన సార్థకి కరచరణ వైభవోద్భాసితాయ నమః అనే స్వామిని కీర్తిస్తారట. అంటే సాధు పొంగువుల యొక్క జప తపములను ప్రార్థనలను విని స్వామి ఉద్భవిస్తూ మనం చేసేటటువంటి నిత్య దైనందిక ప్రార్థనలు స్వీకరిస్తారని. అలానే శ్రీ వైఖాన సాగమోక్తంలో మృగయోత్సవంగా పిలువబడేటటువంటిది పర్యాయంలో మనందరం సరళంగా పలకటానికి వీలుగా పారువేటోత్సవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనూచారంగా చేస్తున్నటువంటి మహోత్కృష్టమైన ఉత్సవం కోసం స్వామివారు దేవాలయంలో తనకు జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యములన్నింటినీ పూర్తి చేసుకొని సాధు జపుల కోసం సాధువుగా ఉండేటటువంటి మృగముల కోసం తానై ఎవరి కోసం తనకి ప్రార్థన చేస్తారో ఎవరెవరు ప్రార్థన చేస్తారో వాళ్ళందరి ప్రార్థనని తీసుకుంటూ స్వామిట సాధు పొంగువులనే కాకుండా సాధు జంతువులను కూడా స్వామికి కలిగిన అష్టోత్తర నామంలో మృగయ రసికాయ నమః అని ఒక నామం ఉందిట. అలాంటి నామాన్ని అనుసరించి సాధు జంతువుల యొక్క రక్షణ కోసం రాచరిక లక్షణాల్లో ఒకటైనటువంటి వేటని తీసుకొని స్వామివారు వేటాడుతున్నట్లుగా ఈ పారువేటోత్సవ కార్యక్రమం అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాంప్రదాయబద్ధంగా ఆగమోక్తంగా వేద ఘోషతో కూడుకొని ఈ ఉత్సవ క్రమాన్ని పూర్తి చేయడం జరుగుతోంది. అట్లాంటి ఉత్సవాన్ని స్వామివారు త్రీణి వై దేవానాం వృద్ధాని అని 3 పర్యాయాలు చేసేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడూ శక్తి సార్థకత ఉంటుందని స్వామివారు 3 పర్యాయాలు ఈ పారువేటలో భాగంగా స్వామివారు సాధు జంతువుల్ని కాపాడటం కోసం మృగయారసిక సార్థక నామధేయాన్ని ఈ పారువేటోత్సవంలో మనందరికీ అంతర్లీనంగా అర్థమయ్యేటట్లుగా చేస్తారట. అటువంటి పారువేటోత్సవ కార్యక్రమాన్ని స్వామివారు కళ్యాణ వెంకట విభుడుగా స్వప్న సాక్షాత్కారం జరిగినటువంటి రోజున 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరొక బ్రహ్మోత్సవంలాగా శ్రీనివాస మంగాపురంలో స్వామికి చేసేటటువంటి ఉత్సవమే సాక్షాత్కార వైభవోత్సవం. దాన్ని అనుగతంగా దాన్ని కలుపుకుంటూ దాన్ని అనుసరిస్తూ 4వ రోజున స్వామివారు పెద్దదైనటువంటి శేషాద్రి పర్వతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో స్వామివారు పారువేట మండపంగా కాంచినటువంటి స్థలంలో భక్తులతోటి అధికారులతోటి వైదిక వర్గమైనటువంటి వేద విభులు అర్చకులతోటి కలిసి శ్రీవారు పారువేటోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. స్వామిలో కలిగి ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ ప్రస్ఫుటంగా ఒక్కొక్క నామం ద్వారా అష్టోత్తరంలో మనం ఎలా అయితే స్వామి యొక్క నామాలని శ్రవణానందంగా వింటూ ఉంటామో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థము ఒక్కొక్క ఇతివృత్తం కలిగినటువంటి అష్టోత్తర నామాలలో స్వామివారి కలిగినటువంటి మృగయా రసికాయ నమః అనేటటువంటి నామానికి అర్థం ఈ పారువేటోత్సవ కార్యక్రమం. దీన్ని ఎంతో వైదికంగా వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ వీక్షించే విధంగా చక్కనైనటువంటి ఏర్పాట్లను చేస్తూ శ్రీవారు తృప్తి పడే విధంగా లోక కళ్యాణం జరిగే విధంగా ఈ పారువేటోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించినటువంటి భక్తులకి పరోక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ద్వారా వీక్షించిన భక్తులకి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మరి ఈరోజు పారువేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా మరి ఏర్పాట్లు ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా మరి పారువేటి ఉత్సవం అంటే సాధు జంతువుల్ని కాపాడలాగానే
వారి భక్తుల్ని నేను కాపాడుతాను, నేను ఉన్నాను మీకు అని చెప్పి అభయమిచ్చే స్వామి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవం. ఈరోజు అయ్యవారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొనున్నారో, ఎవరైతే ఈ ఉత్సవంలో ఇండైరెక్ట్గా వీక్షిస్తున్నారో, ఆ స్వామి వారిని మనసులో పెట్టి ఆరాధిస్తున్నారో వారందరికీ మరి పార్వేటి ఉత్సవం మరి నిజంగా నేను ఉన్నానని చెప్పే అంశం, సారాంశం, అర్థం, పరమార్థంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి మరి భక్తులకి మీకోసం విచ్చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ స్వామివారి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ లోక కళ్యాణం కోసం, మరి లోక కళ్యాణంలో అందరం లోకం కళ్యాణం ఉంటే, సుభిక్షంగా ఉంటే, ప్రాంతం సుభిక్షంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, మరి ఆ విధంగా లోక కళ్యాణం ప్రసాదించాలని ఆ స్వామివారికి అందరి తరపున ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. వాద్యం
కలిగేనిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము. కలిగేనిదే నాకు. నారాయణాయ